ఇక గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తూ తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీ నాయకులు ఆందోళన నిర్వహించారు. నిందితులను వెంటనే గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజమండ్రి కోటగుమ్మం సెంటర్ నుంచి పుష్కర్ ఘాట్ వరకు భారీగా ర్యాలీగా నిర్వహించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం తూర్పుగోదావరి జిల్లా నుంచి మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిని తూర్పుగోదావరి జిల్లాలో జనసేన నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. దాంతోపాటు ఈరోజు ఉదయం నుంచి కూడా అన్ని మండలాల వారీగా ఆందోళన చేపట్టారు. దాంట్లో భాగంగానే ఈరోజు కొద్దిసేపు క్రితం రాజమండ్రి కోటగుమ్మం సెంటర్ నుంచి పుష్కర్ ఘాట్ వరకు భారీగా ర్యాలీగా తరలి వచ్చారు. ఇక్కడి నుంచి గోదావరమ్మకు ప్రత్యేకమైన పూజలు చేశారు. అటువంటి విచక్షణ శక్తుల్ని క్షమించి వాళ్ళని మనసు మార్చాలని చెప్పి రాజమండ్రి జనసేన నాయకులంతా కూడా గోదావరి తల్లిని వేడుకున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనతో స్థానిక నాయకులు ఉన్నారు. వాళ్ళకి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి మీ పార్టీపై రోజు రోజుకి దాడులు పెరుగుతున్నాయి, మీరు దీన్ని ఎలా చూస్తారు? పార్టీపై దాడులు జరుగుతున్నాయంటే అర్థం పార్టీ పట్ల ప్రజల్లో ప్రేమాభిమానాలు పెరుగుతున్నాయని మనం అర్థంగా తీసుకోవాలి. కారణం రోజు రోజుకి పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు కానీ, ప్రీ మేనిఫెస్టోలో ఆయన పొందుపరిచినటువంటి అంశాలు కానీ, అన్నిటికంటే మించి నీతి నిజాయితీలకి నిలువుటద్దంగా భాసిల్లుతున్నటువంటి ఆయన నాయకత్వ పటిమ కానీ, ఇవి ప్రజలందరి మనసుల్లోనూ కూడా రోజు రోజుకి కూడా ద్విగుణీకృతమైనటువంటి ఉత్సాహాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో మొన్ననే గుంటూరు జిల్లాలో కార్యాలయం ప్రారంభించుకోవడం జరిగింది. గుంటూరు జిల్లాలో ఈ మధ్యకాలంలో 2 వరుస కార్యక్రమాలు జరిగాయి. తెనాలి నియోజకవర్గంలో ఒక కార్యక్రమం, అదేవిధంగా గుంటూరులో జరిగినటువంటి తోట చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం. ఇవన్నీ చూస్తే అక్కడికి వచ్చినటువంటి కోట్లాది జనం ఎవరూ కూడా ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టక్కర్లేకుండా స్వచ్ఛందంగా వచ్చినటువంటి అంతమంది జనాన్ని చూసినప్పుడు సహజంగానే ప్రత్యర్థుల మనసుల్లో ఒక రకమైనటువంటి భయం, ఆందోళన ప్రారంభించడం సహజమే. అయితే దాన్ని కంట్రోల్ చేసుకుని ప్రజాస్వామ్యంలో ఉన్నాం కనుక మనం దాన్ని ఒక పద్ధతిగా తీసుకుని ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా మాత్రమే మన ఇష్టాన్ని కానీ అయిష్టత కానీ వ్యక్తపరచాలనేటువంటి ఆలోచన కొద్దిమందికి మాత్రమే ఉంటుంది. ముఖ్యంగా దీన్ని మనం ఎలా చూడాలంటే పార్టీ బలపడుతున్నదనేటువంటి వాస్తవం పక్కన ఉంది. దానికంటే ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఈ రకమైనటువంటి ఘర్షణల ద్వారా, ఈ రకమైనటువంటి భౌతిక దాడుల ద్వారా మనం ఈ నాయకత్వం యొక్క ధైర్యాన్ని, స్థైర్యాన్ని తగ్గించాలనేటువంటి ప్రయత్నంగా మనకు కనబడతా ఉంది. అయితే గోడ కొట్టిన బంతి ఎంత వేగంగా తిరిగి వస్తుందో అంత వేగంగానూ కూడా ఈ పార్టీ నాయకత్వం ముందుకు వెళుతుంది. దీనికి మాకు ఉన్నటువంటి బలం ఒకటే, వేరే బలం లేదు. ఈ పార్టీకి డబ్బు బలం లేదు, మందు లేకపోతే ఇతరత్ర భోజన సదుపాయాలు వెనకాల ఆయన పిలుపే ప్రభంజనంగా వచ్చేటువంటి కోట్లాది మంది జనం ఉన్నారు. ఆ బలంతోటే ఇవాళ ఏ కార్యక్రమం చేసినా అత్యద్భుతంగా మనం విజయం సాధిస్తూ ఉన్నాం. గోదావరి తల్లిని ఏం కోరారు మీరు? అంటే మీ జనసేన పార్టీ తరఫున ఇక్కడ ఏం పూజలు చేశారు, ఏం కోరారు? అంటే వాళ్ళ మనసుల్లో మార్పు రావాలని మీరు కోరారు? బైబిల్ని, భగవద్గీతని, ఖురాన్ని అన్నిటినీ కూడా సమానంగా పూజించేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతం ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ. అందుకే బైబిల్లో చెప్పినట్లుగా పాపుల్ని శిక్షించే బదులు పాపుల మనసుల్లో పరివర్తన తీసుకురావాలని చెప్పినటువంటి యేసుప్రభు చెప్పిన ప్రవచనం మాదిరిగానే మేము వాళ్ళ గోదావరి మాతని మేము ప్రార్థించింది ఏంటంటే, ఎవరైతే ఈ దుష్టశక్తులు ఉన్నారో, ఈ పాపులు ఎవరైతే ఉన్నారో వీరి మనస్సులు మార్చండి. వీరి మనస్సులు మార్చి శాంతి భద్రతల విషయంలో కానివ్వండి, ప్రజాస్వామ్యం విషయంలో కానివ్వండి, విలువలతో కూడిన రాజకీయాలు చేయండి. ఈ రాజకీయ నాయకులందరికీ మనసుల్లో పరివర్తన తీసుకురండి అని చెప్పి మేము గోదావరి మాతను ప్రార్థించడం జరిగింది. ప్రతిపక్షం కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇలా దాడులు పాల్పడితే మీ ఎలా ఉండబోతుంది మీ భవిష్యత్తు? ఎటువంటి దాడులైనా సరే మా నాయకుడు సహనాన్ని పాటించమని పిలుపునిస్తున్నాడు. మా నాయకుడి యొక్క పిలుపు మేరకే మేము సహనం పాటిస్తున్నాం. మా నాయకుడు ఒక పిలుపు కానిస్తే దుష్టశక్తులందరినీ రాష్ట్రం నుంచి ప్రార్థులుతాం. మేడం, మీరు చెప్పండి, వేరే మహిళా విభాగం తరపున అసలు మొత్తం చూడండి ప్రతి చోట కూడా ఇటువంటి దాడులు జరుగుతున్నాయి. మీరు మహిళా విభాగం తరపున మీరు ఏ రకంగా దీన్ని ఎదుర్కోబోతున్నారు? ఇది కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఆయన ఏంటంటే ఆయనకి పెరుగుతున్న ప్రజాదరణ చూసి భయంతో చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏదో చాలా సాధించేసాం, జనాల్లో మాకు చాలా ఉందనుకున్నప్పుడు ఈ భయాలు అక్కర్లేదు కదా. ప్రత్యేకించి మహిళలు ఈ విషయంపై ఎలా స్పందిస్తారు? మీ వేరే మహిళా విభాగం ఫ్యామిలీ మొత్తం వచ్చేసినట్టే అండి. మొత్తం అందరూ ఆయనకే సపోర్ట్ ఉంటారు. మెయిన్ మహిళలే కదా. పిల్లలు మహిళలు వచ్చారంటే భర్తలు కూడా వస్తారు.
మొత్తం మీద చూసుకుంటే జనసేన పార్టీ మీద జరిగిన దాడిని జిల్లా వ్యాప్తంగా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఒక పక్క ఒక వ్యవస్థ మాత్రం ఖచ్చితంగా చూస్తూ ఊరుకోమని చెప్తున్నారు. కానీ ఒక నాయకుడు మా నాయకుడు కనుక పిలిపిస్తే ఖచ్చితంగా ఆ శక్తులందరినీ కూడా అరాచక శక్తులందరినీ రాష్ట్రం నుంచి పారదోలుతాం. ఇంకో విషయం, మహిళలు ఎప్పుడైతే బయటకు వచ్చారో కుటుంబం మొత్తం అంతా బయటకు వచ్చినట్టే చెప్పి వీర మహిళా విభాగం చెప్తున్నారు. మొత్తం జనసేన నాయకుల్లో కార్యకర్తల్లో కావచ్చు, నాయకుల్లో కావచ్చు, అన్ని శ్రేణుల్లో కూడా ఈ విషయంపై తీవ్రమైన వ్యతిరేకత కనపడుతుంది. భవిష్యత్తులో ఇటువంటి దాడులు కనుక మళ్ళీ పునరావృతం అయితే చూస్తూ ఊరుకోమని ఒక స్పష్టమైన హెచ్చరిక అయితే తూర్పుగోదావరి జిల్లా నుంచి జారీ చేస్తున్నారు. కెమెరామెన్ సాయికృష్ణతో రాజేష్, 99 టీవీ, రాజమండ్రి. For more updates, please subscribe 99 TV Telugu.